అవును మీరు గవర్నమెంట్ కి లెటర్ వేసుకోండి మేడం. మీకు నలుగురు సార్లు సరిపోతుంది కానీ గవర్నమెంట్ లెటర్ వేసుకోండి. మీరు మీ గవర్నమెంట్ అంటే మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకోదంటారా? బొట్టు పెట్టుకొని రావద్దంటారు కదా రేపు మీరు. మరి అయ్యప్ప మాల వేసుకున్నా మీకేం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం మీకు? ఇవాళ ఆయన మీరు కంటిన్యూ చేయకపోతే మాత్రం ఇక్కడ వేరే ఉంటది మేడం. మీరు ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పాలి, లేదంటే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కావాలి, సస్పెండ్ కావాలి. ఇది మేడం గారు సస్పెండ్ కావాలి ఖచ్చితంగా. ఇది బదిలంతా నుండి పెద్ద ఎత్తున తీసుకోతాం ఉద్యమం. సస్పెండ్ కావాల్సిందే ఖచ్చితంగా. పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోతాం మేడం. మీరు చెప్తున్నది మేము ఇప్పుడు 10 మంది ఎప్పుడే మాట చెప్తున్నాం. మీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది మా హిందూ ఆర్గనైజేషన్ నుండి మేము మాట్లాడేదంటే ఒక స్వామీజీని మీరు ఎట్లా సస్పెండ్ చేస్తారు? మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? మీకు ఏం రైట్స్ ఉన్నాయి, ఏ అథారిటీస్ ఉన్నాయని చెప్పి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఈయన మనకి వేరే స్కూల్ నుంచి వచ్చారు. అవును. ఇప్పుడు ఈయన చేసే పరిస్థితి లేదు. మనకి సాయం చేయడానికి వచ్చారు. ఈయనకి సాయం చేసే పరిస్థితి లేదు. అరే భిక్ష ఎందుకు పోతే మీకేం ప్రాబ్లం మేడం? ఎందుకు మీకేం ప్రాబ్లం మేడం? మీకు ఏం ప్రాబ్లం భిక్షానికి? పోతే దానికోసం అవును మేడం. మా సంప్రదాయం మా హిందూ సార్ని మాలేసుకోవద్దన్నా. మరి ఎందుకు మీరు రిలీవింగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు మీరు? అబ్బా రిలీవింగ్ ఆర్డర్ అంటే సార్ సుఖంగా ఏ స్కూల్లో ఉన్నారో అక్కడ పోనీ టీచర్లు. ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం మీకు? పిల్లలకి ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఈ స్కూల్ లేకపోతే మా ఇబ్బంది కదా మీకు? ముగ్గురు ఉన్నప్పుడు ఒక పని చేయండి. మీ వల్ల కాకపోతే మీరు డిస్మిస్ చేయండి. వేరే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తారు మొత్తం. మీ వల్ల కావట్లే. సరే వినండి, ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే ఇంకో టీచర్లు ఇస్తారు. మేడం రంజాన్ వచ్చినప్పుడు 41 రోజులు బయటికి పోతారు. ఎంత మంది మీరు డిస్మిస్ చేస్తారు, రిలీవ్ చేస్తారు? ఏ రోజు మేము 20 years నుంచి చూస్తున్నాము. ఈ కంప్లైంట్ ఇదే ఉంది. మీరు కంప్లైంట్ రావడం మీరనుకోండి. 20 years నుంచి ఈ కంప్లైంట్ ఫస్ట్ టైం వచ్చాను. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అంతే కదా? మీకెందుకు ఇబ్బంది? మీరు వెళ్ళిపోండి. మీ వల్ల కావట్లే వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మీరు అవసరం లేదు. మీరు తప్పు చేయొచ్చు. మా మనోభావం చెప్పిందే మేడం. ఈరోజు ఎట్లా మా హిందూ దేశంలో మమ్మల్ని ఎట్లా డిస్మిస్ చేస్తారు? రిలీవింగ్ ఎట్లా చేస్తారు? ముస్లిమ్స్ 41 days ఉంటారు. టీచర్ ఇవ్వండి ఈ మాటలన్నీ. మేము ఎందుకు చేయాలి మేడం? ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. మేము ఎందుకు చేయాలి? గవర్నమెంట్ కి రాండి. అడిగాము, ఆల్రెడీ లెటర్ ఇచ్చాము. మరి ఏముంది? ఏం లేదు. ఇబ్బంది పెడతారు మేడం. ఒక మాట చెప్పండి మేడం. మేము ఒకటే మాట చెప్తాం మేడం. మీరు ఆ